హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. అయితే మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆ తర్వాత మన వీడియోని చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ తోటి అయితే నా ఛానల్ ఇంకా కొంచెం ముందుకెళ్తుంది. నాకు కూడా వీడియోస్ తీయడానికి కొంచెం ఆసక్తి కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అస్సలే, ఓకేనా? ఈరోజు రెసిపీ, ఈవినింగ్ రెసిపీ వచ్చేసి ఏంటంటే గంజుపిండి అండి. ఇక పిల్లలు అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, వచ్చి రాగానే ఏదో ఒక స్నాక్స్ అయితే అడుగుతారు కదా. ఇక ఈ రోజు నుండి స్టార్ట్ అండి స్నాక్స్ చేయడం. అయితే ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి వాళ్ళ కోసం అయితే. ఇక అందుకోసం అయితే గంజిపిండి కోసం అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నా. దానికి కావాల్సిన పిండి ఇంకా నువ్వులు, కరివేపాకు, ఆనియన్, సాల్ట్ అయితే వేసుకున్నాను ముందుగా. ఆ తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలండి. కారం అయితే మరీ ఎర్రగా కనిపిస్తుంది, కొత్త కారం కదా, రెడ్గా కనిపిస్తుందండి. మీ పిల్లలు కూడా ఇలా వచ్చి రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదా. మీరు ప్రతిరోజు మీ ఇంట్లో ఏ స్నాక్స్ చేస్తారో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఫైనల్గా నేనైతే ఇంకా ఇందులోనైతే శనగపప్పు కూడా యాడ్ చేస్తానండి. కొంచెం ఒక 10 మినిట్స్ ముందైతే నానబెట్టుకోవాలి శనగపప్పు. ఆ తర్వాత ఇందులో వేసుకొని మొత్తం పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలండి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే మన గంజిపిండి అంత మంచిగా వస్తుంది. దీనికి మంచిగా కలుపుకోకుంటే పగులుడు వస్తుందండి. అందుకోసం అయితే మంచిగా కలుపుకోండి, ఓకేనా? ఇక పిల్లలు అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. వాళ్ళకైతే పాపం పొద్దంతా స్కూల్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా, ఇంటికి రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుందండి. మనకే ఏదోలా ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా ఉండి ఏదో తినాలనిపిస్తుంది కదా. ఇంకా వాళ్ళ విషయం చెప్తామా, పాపం వాళ్ళకి వచ్చి రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. మనమే ముందుగా వాళ్ళు అడగక ముందు ఇలా రెడీ చేసి పెడితే వాళ్ళు కూడా బాగా సంతోషిస్తారండి. నేను అందుకోసం అయితే ఇలా చేస్తున్నా. ఇక గంజిపిండి పెడితేనైతే మా పిల్లలు బాగానే తింటారు, వాళ్ళకు చాలా ఇష్టము గంజిపిండి అని. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి గంజుకు మొత్తము. ఇలా మొత్తం చేసుకుంటేనే కింద అడుగంటుకోకుండా ఉంటుందండి. గంజిపిండి మంచిగా నీట్గా వస్తుంది, మనం ఇలా తీయగానే ఊడేస్తుంది. ఇక ఫైనల్గా నేనైతే గంజుకైతే పెట్టేస్తున్నా పిండి మొత్తము. ఇలా ఇలా కొంచెం మెత్తగా ఉండేలా కలుపుకోవాలండి. బాగా మెత్తగా కూడా ఉంటే దానికి అతుక్కుంటుంది. ఇక మధ్యలో ఇలా హోల్స్ చేసేసి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటే ఆ పిండి అనేది మంచిగా కాలుతుందండి, క్రిస్పీగా రావడానికి మంచిగా వీలు పడుతుంది. ఇక ఏముంది, గ్యాస్ ఆన్ చేసి దానిపైన మనం పెట్టిన ఈ గంజునైతే పెట్టేస్తే ఒక 10 to 15 మినిట్స్లో మన గంజిపిండి రెడీ అయిపోయింది. చూసారా? మన వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? చూసారా? చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. కావాలంటే మా ఇంటికి వచ్చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మన వీడియో ఎలా ఉందో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.